హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని కథానాయకుడిగా తెరకెక్కిన డబల్ ఇస్మార్ట్ సినిమా తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బయ్యర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది. 49 కోట్ల థియేట్రికల్ వ్యాపారం జరగగా బ్రేక్ ఈవెన్ అవడానికి ఇంకా 50 కోట్లు రాబట్టాలి. అయితే ఈ సినిమాలో పూరి మార్క్ లేకపోవడం, స్క్రీన్ ప్లే బాగోకపోవడం, అలాగే ఆలీ కామెడీ కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో కేవలం మొత్తం మీద 11.42 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్గా నిలిచింది. గతేడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య తాపర్, ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటించారు. రామ్ కెరీర్ లో మాయిని మచ్చగా నిలిచిన ఈ సినిమాను తాజాగా ఆర్కేడి స్టూడియోస్ వారు డబుల్ ఇస్మార్ట్ హిందీ వర్షన్ ను యూట్యూబ్ లో విడుదల చేయగా 100 మిలియన్లు వ్యూస్ సాధించి దుమ్ము రేపుతోంది. 1 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రోజు రోజుకు సినిమా వ్యూస్ పెరుగుతున్నాయా కానీ తగ్గడం లేదు. తెలుగులో థియేటర్లో ఫ్లాప్ అయిన సినిమాను నార్త్ ప్రేక్షకులు ఎందుకు అంతగా ఆదరిస్తున్నారనే విషయం సినీ విశ్లేషకులకు కూడా అంతుపట్టట్లేదు. అంతటి భారీ విజయాన్ని ఈ సినిమా యూట్యూబ్ లో సాధించింది. అలాగే గతంలో రామ్ సినిమాలు చాలా వరకు వందల సంఖ్యలో మిలియన్లు వ్యూస్ సాధించినవే. అంత క్రేజ్ ఉంది అక్కడ. అల్లు అర్జున్ కన్నా హిందీ ప్రేక్షకుల్లో రామ్ అంటేనే క్రేజ్ ఎక్కువగా ఉందని ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలను డబల్ ఇస్మార్ట్ నిజం చేస్తోంది. పూరి జగన్నాథ్, చార్మి కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. లైగర్ పరాజయం పాలిన తర్వాత ఎవరు పూరితో సినిమా చేయడానికి ముందుకు రాకపోవడంతో రామ్ ముందుకు వచ్చాడు. అయితే రామ్ నమ్మకాన్ని పూరి జగన్నాథ్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ సినిమాతో పూరి, చార్మి తలరాత మారిపోతాయని అందరూ భావిస్తే అది వ్యతిరేక దిశలో మారిపోయింది. ప్రస్తుతం మహేష్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. దీని గురించి మీరేమంటారు? మన సౌత్ లో ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు నార్త్ లో హిట్ అవుతున్నాయి. ఎందుకు నార్త్ ప్రేక్షకులు వాటిని అంతగా ఆదరిస్తున్నారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.